అక్క నమస్తే అక్క. నమస్తే. సో రామాయణ్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చింది, చూసారా? చూసాను. ఎట్లా అనిపించింది? టీజర్ ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. మరి అంటే టీజర్కే బాగుందా అంటే చెప్పలేం కదా, కానీ టీజర్ అయితే మాత్రం బాగానే ఉంది. వదిలేంత వరకు బాగానే ఉంది, కానీ ఆ రణబీర్ కపూర్ గారి బదులు మన మహేష్ బాబు గారిని అలా పెట్టిన బాగుండేది. మేబీ మహేష్ బాబు గారు చేస్తే ఏమో దొరుకుతుందేమో అని అనుకుంటున్నాను. సో ఆయన అయితే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. సాయిబాబు గారు ఎప్పుడు బాగానే ఉంటారండి, మనం చెప్పక్కర్లేదు దాని గురించి. కానీ ఏ రోజు చూసినా చాలా బాగుంటుంది. దట్టు ఇంకా సీతమ్మ గారి క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ అసలు. అంటే ఆ ప్లేస్లో ఇంకొక కూడా మనం ప్లేస్ చేయక్కర్లేదని ఫీలింగ్ ఉంటుంది. సో చాలా బాగా అనిపించింది తన క్యారెక్టర్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ యష్ గారు అదిరిపోయిందండి లుక్స్. ఆయన ఆ మాస్ కాదు, ఇక్కడ కూడా రావణ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్ అనిపించింది. అసలు అంటే ఆయన లుక్స్ ఒక దగ్గర దాన్ని చూసాడు కదా, సీరియస్ లుక్ చాలా బాగుంది. లుక్స్ చాలా బాగుంది యష్ గారు. ఇంకోటి ఏమంటున్నారంటే ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో పోలుస్తున్నారు ప్రభాస్ గారి సినిమాతో. ఎవరు పోలుస్తారు నాకే తెలియదు, కానీ నేనైతే పోల్చాను అబ్బా. ఎందుకంటే ఆదిపురుషులు వేరు, ఇది వేరు. దట్టు ఇంకో విషయం, ఇది చేసి టీజరు, అది మూవీ వచ్చేసి అయిపోయింది. ఎలా పోలుస్తారు? అప్పుడే మీరు ఫుల్ మూవీ వచ్చిన తర్వాత దాన్ని చూసి అప్పుడు కంపారిజన్ కావాలంటే ఆయన ఒక సినిమాకి ఇంకో సినిమా కంపారిజన్ ఎందుకు అప్పుడు నాకు అర్థం కాదు. ఏ సినిమా ఆ సినిమాని, ఏ హీరో గొప్పతనం ఆ హీరోది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ హట్ అయ్యారని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం పుకార్లు వేస్తుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా హీరోని ఎందుకు ఇలా చూపించలేదు ఓం అని చెప్పేసి అంటున్నారు. మీరే అంటున్నారు ఈ పుకార్లు మాత్రం నిజం కాదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరేం హట్ అవ్వట్లేదు. ఈ పుకార్లు లేపే వాళ్ళే గట్టి హట్ అయ్యి ఇలా పుకార్లు లేపుతున్నారు. సో అలాంటి పుకార్లు ఆపితే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ఏ సినిమా మనం ఆ సినిమా అలాగే చూడాలి. ప్రభాస్ గారి పొడి ఎవరు రాలేదు, అర్థమవుతున్నా, అది కూడా చెప్తున్నాను. సో ఇలాగా మీరైతే